నాకు 80% మంది ప్రజలు మద్దతు ఉన్నారు. నాకు నీ ఓట్లు అక్కలా. నిన్న చెప్పా, మళ్ళీ చెప్తున్నా, మా పార్టీకి అవసరం. నేను రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి రిపీట్ చేసిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మద్దతు ఇస్తా ఉన్నారు రాజ్యాంగాన్ని మార్చడానికి. మా పార్టీ అయినా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయినా, 70 ఓట్లు వచ్చినోడు పార్టీ అయినా, 100 ఓట్లు వచ్చినోడు పార్టీ అయినా, వాళ్ళు మద్దతు ఇచ్చారు కదా. అది 70 కోట్లు ఎందుకు ఇచ్చారు వీళ్ళు? తెలియగలుగుతాను. సరే వదిలేయండి బాబు. 70 ఓట్ల గురించి అన్నిసార్లు మనం మాట్లాడితే బాగోదు, ఫీల్ అవుతాడు. సరే, మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి నేను ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా. ఈ పదవిలో ఉన్నంతకాలం నేను రాజకీయాలకి దూరంగా ఉన్నట్టు లెక్క. అందుచేత మీరు ఏమంటే కొంచెం చూడండి అని అలిగిరికి చెప్పడాలు వేస్ట్, ఉపయోగం లేదు. రాజ్యాంగబద్ధుని నేను, అందులో ఉన్నది ఉన్నట్టు ఫాలో అవ్వాలని చెప్తాను. మార్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలం కావాలి అని ఒక సాటి వ్యక్తిగా నేను కూడా కోరుకుంటాను. కానీ అదంత ఈజీగా ఇది కాదు అని చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి మీరు అమలాపురం రోడ్ల మీద, రాజోడ్ రోడ్ల మీద రచ్చ చేస్తే ఉపయోగం లేదమ్మా. ఢిల్లీ వెళ్ళండి, చండీగఢ్ వెళ్ళండి, అమృత్సర్ వెళ్ళండి, భోపాల్ వెళ్ళండి, జైపూర్ వెళ్ళండి, మెడ్రాస్ వెళ్ళండి, కొచ్చిన్ వెళ్ళండి, అన్ని చోట్ల తిరగండి. ఒక ఊర్లో తిరిగితే ఇది అయ్యి పని కాదమ్మా. అంచేత విజయప్రసాద్, ఈ బ్యాచ్ అందరూ మీరు వెళ్ళి, ఈ 4 ఉన్నారు కదా రెడీగా తిరగడానికి. ఇక్కడ భీమవరంలో కూడా ఏదో పెట్టుకుంటారంట మీటింగ్లో, సేమ్ ఇదే. దళిత క్రైస్తవులు 4 కుమారులు వస్తారట, నీళ్ళు కోట్లు వేసుకుని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారట. బాబు రండి అని చెప్పి కూడా చెప్పుకుంటారు. ఎన్ని మాట్లాడకుండా, ఏ ఊళ్ళో మాట్లాడకుండా, ఇక్కడ కాదమ్మా. అన్ని రాష్ట్రాలే అవ్వండి, మాట్లాడుకోండి, సమాయత్తపరచండి. ఏదో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అవ్వచ్చు, బట్ అప్పుడు దాకా ఫాలో కండి. ఇక ఈరోజు ముగించే ముందు ఒక అంశం చెప్పి ముగిస్తా. ఇంకా ఆ పాస్ట్ ఆనంద్ ఇష్యూ అది వాళ్ళు ఏదో చెప్తా అన్నారు, చెప్పారా? ఇంకా రాలేదు. జాయింట్ కలెక్టర్ గారు అయితే చెప్పారట. నేను గతంలో ఒకసారి చెప్పా, ఇప్పుడు 15 రోజుల క్రితం ఇష్యూ. ఒకసారి సుప్రీంకోర్టు చెప్పేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ లేకపోతే కలెక్టర్ ఇక్కడ చెప్పడానికి ఏమీ లేదు. అది అక్కడికి వెళ్ళినప్పుడు మ్యాటర్. మనం కూడా ఇదివరకు ఇక్కడ జోసెఫ్ క్యాన్సిల్ చేశాం. జాయింట్ కలెక్టర్ గారు చూశారు, తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, ఆ చర్చ్ వెరిఫై చేశారు, సమాధులు వెరిఫై చేశారు, అన్ని వెరిఫై చేశారు, అతనికి మాట్లాడే అవకాశం ఇచ్చారు, తీసేశారు. అక్కడ కోర్టు కూడా లేవు. కానీ సుప్రీంకోర్టు అన్ని వెరిఫై చేసి అతను పేరే పాస్టర్ ఆనంద్ అని చెప్పి అతను చెప్పిన తర్వాత, ఓవర్ ప్రొఫెస్కే లేదు అసలు. నువ్వు యువర్ ప్రీచింగ్ దీనికన్నా మరి 10 times ఎక్కువ. నువ్వు చర్చిలో నువ్వు పాస్టర్ అని నువ్వే చెప్పి ఇంకా మళ్ళీ ఈ సోది అంతా ఏంట్రా బాబు అని చెప్పి అది కొట్టేయడం జరిగింది. అది కొట్టేసిన తర్వాత మళ్ళీ జేసీ గారి సోది, కలెక్టర్ గారి సోది, ఇదంతా నాన్ సెన్స్. అకార్డింగ్ టు మీ, నాకు రూల్ తెలుసు, అన్నీ తెలుసు. ఐఎమ్ నాట్ ఇల్లిటరేట్. సో మరి దీన్ని ఎందుకు ఇలా కాలయాపన చేస్తున్నారు, ఎవరిని సర్ది చెప్పుకుంటారు అనేది నాకు తెలియదు. కానీ అతను చాలా గంభీరంగా నిన్న ఎవరి పేపర్లో చూశాను. నేను అడిగితే నేను పుట్టుకతో జరుగుతుంది నా విశ్వాసం. తర్వాత నేను పుట్టాక మారింది. కానీ పుట్టాక మారుతున్నాను, పుట్టకముందే మారిపోద్ది. నేను పుట్టాక మారింది అంచేత నా సర్టిఫికేట్ రద్దు చేయడానికి వీలు అని చాలా గంభీరంగా అతను చెప్పడం జరిగిందట. సో ఏదేం చెప్పినా ఖచ్చితంగా అంత నీపాటిగా రావాలి.
ఎవరు కాకపోతే రేపైనా ఆళ్ళు ఇల్లు ఊపే పొడతో పుడికి అది అవ్వదు ఖచ్చితంగా, లేదంటే అది కంటెంప్ట్ అవుతుంది. ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా రేపు సాయంత్రం లోపు ఆ పాస్టర్ ఆనంద్ సర్టిఫికెట్ రద్దు అవుతుంది. అప్పుడు ఈ బ్యాచ్ అందరూ మరి ఏ రకంగా ఓలా దిగోమంటారా, లేకపోతే క్యాల్కులేట్ చేసుకుంటారా? మరి దానికి కూడా రఘురామకృష్ణరాజు డౌన్ బాబు గారు రఘురామకృష్ణరాజు మీద మీరు చర్యలు తీసుకోవాలంటారా అనుకోండి. కానీ నేను చెప్తున్నా, సుప్రీంకోర్టులో మేము నెగ్గటం మెరిట్స్ మీద న్యాయం ఇటు ఉంది కాబట్టి, అతను కోర్టును తప్పుదో పట్టించాడు కాబట్టి నిజాలు త్వరలో బయటికి రావడం తథ్యం. పాస్టర్ ఆనంద్ సర్టిఫికెట్ రద్దు అవటం తథ్యం అన్నది మరొక్కసారి నొక్కి ఒక్కానిస్తూ మంచి పాస్టర్ని కోల్పోయిన విషాదంలో ఉన్న వారికి ఒక శుభార్త ఏమిటంటే, చలనచిత్ర పరిశ్రమకి మంచి నటుడు వచ్చాడు, హీరోలు అందరూ చాలా టైట్గా ఉన్నారు. సో అధ్యాత ఓ మంచి నటుడు వచ్చాడు.